కరుణామయుడా, దయామయుడా, మీరిచ్చిన నూతన దినం కొరకై మీకు వందనములు. మరొక ప్రశస్తమైన నూతన దినాన్ని మాకు మీరు అనుగ్రహించి ఉండగా ఈ ఉదయకాలం మా హృదయములతో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మాకు దీవెన, మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదం, మీరు మాట్లాడితే మా హృదయమునకు బలము, మా ప్రాణము తెప్పరిల్లబడుతుంది. కాబట్టి కరుణామయుడా, ఈ ఉదయకాల సమయంలో బలహీనుడనైన నన్ను కూడా మీరు బలపరచి మీ ఆత్మ వర్షం మా మీద కుమ్మరించి మా బాహ్య పురుషుడు బలహీనంగా ఉండొచ్చేమో కానీ మా అంతరంగ పురుషుడు దినము నూతన పరచబడే కృప మీరు మాకు అనుగ్రహించి ఈ దినం వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి 132వ కీర్తన మనందరము కూడా ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్న 132వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఈ 2025వ సంవత్సరంలో మొదటి పరిశుద్ధ దినములో మనలను ప్రవేశపెట్టిన దేవుడు ఈ సంవత్సరం కూడా మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఇక్కడ దావీదు చేయుచున్న ప్రార్థన మనం వింటూ ఉన్నాం. ఏంటా ప్రార్థన? యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. దావీదుకి అనేక బాధలు కలుగుతూ ఉన్నాయంట. ఎందుకు ఈ బాధలు దావీదు జీవితంలో కలిగినాయి? మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఫలించిందా? ప్రియులారా, దావీదు అనగానే 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకి జ్ఞాపకానికి వస్తాయి. మొదటి విషయం ఏంటి ప్రియులారా? దావీదు అనగానే ఆయన తొలి యవ్వనములో ఉన్నప్పుడే గొలియాతును పడగొట్టాడు అన్న విషయం జ్ఞాపకానికి వస్తుంది. దావీదు అనగానే మొదటి జ్ఞాపకం వచ్చేది అది. 2, ఆయన జీవితంలో ఒక చీకటి అధ్యాయం ఉంది, బత్షెబ విషయంలో. అది జ్ఞాపకానికి వస్తుంది. గొలియాతుతో పోరాటం చేసే సమయంలో, గొలియాతుతో యుద్ధము చేసే సమయంలో దావీదు దగ్గర దీనత్వం కనబడుతుంది, తగ్గింపు కనబడుతుంది, దేవుడంటే భయము, భక్తి కనబడతాయి. బత్షెబ దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రియులరా, ఆయనలో మానవ తత్వం బయటపడుతుంది, శరీర స్వభావం బయటపడుతుంది. ప్రియులరా, దావీదును చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, దావీదు ఒక మానవ మాత్రుడే కదా, మానవ మాత్రుడు లాగానే ఆయన జీవించాడు, ప్రవర్తించాడు. చూడండి, గొలియాతును చంపినప్పుడు ఆత్మ సంబంధిగా కనబడుతూ ఉన్నాడు. బత్షెబ దగ్గర శరీరానుసారుడుగా కనబడుతూ ఉన్నాడు. ఒక మనిషిలోనే చూడండి, కాలము జరిగే కొలది ఒకప్పుడు ఆత్మ సంబంధిగా ఉన్నాడు, మరొకప్పుడు వచ్చేసరికి శరీర సంబంధిగా ఆయన మారిపోయాడు. గొలియాతు దగ్గర విజయాన్ని చవి చూశాడు,
బత్షెబా దగ్గర పరాజయాన్ని చవి చూశాడు. ప్రియులారా, దావీదు అనగానే ఒక ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకానికి వస్తుంది. 4 ఆయన జీవితంలో ప్రాముఖ్యమైన పతనాలున్నాయి అని దైవజనుడు భక్త సింగయ్య గారు ఒక మంచి పుస్తకం రాశాడు. ఆయన జీవితంలో 4 ప్రాముఖ్యమైన పతనాలు. ప్రియులారా, మొదటి పతనం ఏంటి అంటే, దావీదు ఫిలిస్తీయుల రాజైన ఆకీషు దగ్గరకు వెళ్ళటం దావీదు జీవితంలో మొదటి పతనం. ఫిలిస్తీయుల రాజైన ఆకీషు శరణు గోరి ఆకీషు దగ్గరికి వెళ్ళటం దావీదు జీవితంలో మొదటి పతనం. ఇక రెండవది ఏంటి అంటే, 2వ సమూయేలు 6వ అధ్యాయంలో దేవుని మందసాన్ని తీసుకురావాలి అని అనుకున్నాడు. కానీ దేవుని మందసాన్ని దేవుని క్రమములో ఆత్మీయ విధానంలో తీసుకొని రాకుండా ఫిలిస్తీయుల సాంప్రదాయంలో కొత్త బండిని కట్టి, ప్రియులరా, దానిని ఊరేగిస్తూ తీసుకొని వచ్చాడే, అది 2వ పతనం. అనగా దేవుని మందసాన్ని దేవుని ప్రణాళిక ప్రకారం తీసుకొని రాకుండా ఫిలిస్తీయుల సాంప్రదాయాన్ని అనుసరించటం దావీదు జీవితంలో 2వ పతనం. మూడవదిగా ఇప్పుడే చెప్పుకున్నాం, 2వ సమూయేలు 11వ అధ్యాయములో బత్షెబా విషయంలో ఆయన చేసిన పాపము. 4వదిగా ప్రియులారా, 2వ సమూయేలు 24వ అధ్యాయంలో ఆయన జనసంఖ్యను లెక్కబెట్టాడు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకముగా, దేవుడు చెప్పిన దానికి భిన్నంగా నడుచుకున్నాడు. కాబట్టి ప్రియులారా, దావీదు జీవితంలో ఈ 4 ప్రాముఖ్యమైన పతనాలు ఉన్నాయి. ఇందులో కొన్ని శరీర సంబంధమైన పాపాలు ఉన్నాయి, కొన్ని ఆత్మ సంబంధమైన పాపాలు ఉన్నాయి. ప్రియులారా, ఉదాహరణ, బత్షెబాతో చేసిన పాపం శరీర సంబంధమైన పాపం. జనసంఖ్యను లెక్కించమని చెప్పాడే, అది ఆత్మ సంబంధమైన పాపం. ప్రియులారా, చూడండి, ఈ రెండిటికి శిక్ష కూడా వేరుగా ఉంటుంది. ప్రియులారా, శరీర సంబంధమైన పాపానికి వచ్చే శిక్ష ఒక రకంగా ఉంటుంది, ఆత్మ సంబంధమైన పాపానికి వచ్చే శిక్ష మరొక రకంగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, బత్షెబాతో పాపం చేసి ఉరియాను చంపించినప్పుడు దావీదు నలుగురు మాత్రమే దావీదు కుటుంబంలో చనిపోయినారు. గుర్తుపెట్టుకోండి, ఇది శరీర సంబంధమైన పాపం చేసినప్పుడు. ఆత్మ సంబంధమైన పాపం, జనసంఖ్యను లెక్కించమన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? 70,000 మంది చనిపోయారు. మనం ఏది పెద్ద పాపం అనుకుంటాం? మీరు చెప్పండి. బత్షెబాతో చేసిన పాపం భయంకరమైనది. జనసంఖ్యను లెక్కించటమేముంది, అది పెద్ద పాపం కాదు కదా అనుకుంటాం. ప్రియులారా, సాధారణంగా మన ఆలోచన అలాగా ఉంటుంది. ప్రియులారా, కానీ దేవుని దృష్టిలో ప్రియులారా, ఆత్మ సంబంధంగా ఒక మనిషి వెనకబడితే ఆత్మానుసారమైన పాపము, ఆత్మకు వ్యతిరేకముగా జరిగించే పాపము భయంకరమైనది. ప్రియులారా, దేవుని దృష్టి మానవుడి దృష్టికి భిన్నంగా ఉంటుంది. మనం ఖచ్చితంగా బత్షెబాతో చేసిన పాపం భయంకరం అనుకుంటాం, కానీ జనసంఖ్య లెక్కించినప్పుడు చేసిన పాపం ఇంకా భయంకరమైనది. చూడండి, మీకు 2 వచనాలు జ్ఞాపకం చేస్తా. నాతాను వచ్చి
దావీదు పాపాన్ని గద్దిస్తూ ఉన్నప్పుడు బత్షెబ విషయంలో 2 సమూయేలు 12:13 అంటాడు, నేను పాపము చేసి తిని అంటాడు. ఏమన్నాడు చెప్పండి? నేను పాపము చేసి తిని. కానీ జనసంఖ్య లెక్కించినప్పుడు 2 సమూయేలు 24వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? నేను గొప్ప పాపము చేశాను. ఏమన్నాడు? గొప్ప పాపము చేశాను. చూసారా? బత్షెబ దగ్గర చేసిన పాపాన్ని నేను పాపము చేశాను, కానీ జనసంఖ్య లెక్కించినప్పుడు గొప్ప పాపము చేశాను. అనగా ప్రియులరా, శరీరముతో చేసే పాపాలు కొన్ని ఉంటాయి, ఆత్మతో జరిగించే తప్పిదాలు కొన్ని ఉంటాయి. ప్రియులరా, ఆత్మ సంబంధమైన పాపము చాలా భయంకరమైనది. ఆత్మలో గర్వము కలిగి ఉండటం, భక్తి విషయంలో అతిశయం కలిగి ఉండటం, దీనత్వానికి బదులుగా హెచ్చింపును కలిగి ఉండటం. ఆత్మ సంబంధంగా మనం గనక ప్రియులరా దేవునిని దుఃఖపెడితే దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. సరే, ఇప్పుడు నేను దావీదు జీవితంలో 4 ఫెయిల్యూర్స్ చెప్పాను మీకు. అందులో మొదటిది ఏం చెప్పాను చెప్పండి? దావీదు ఫిలిస్తీయుల రాజైనటువంటి ఆకీషు దగ్గరకు వెళ్ళాడు. ప్రియులారా, నిజంగా ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. 16వ అధ్యాయంలో నిజంగా సమూయేలు చేత దావీదు అభిషేకింపబడ్డాడు. ఆ తరువాత సౌలు దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు, కానీ దావీదు చేతికి 2 మారులు సౌలును అప్పగించాడు. అయినప్పటికీ దావీదు తన యథార్థతను కాపాడుకుంటూ వచ్చాడు. 16వ అధ్యాయంలో దేవుని కృప పొంది అభిషేకం పొందాడు. తర్వాత దావీదుకి ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, తండ్రి తృణీకరించిన, అన్నలు చేదరించుకున్న యథార్థతను కాపాడుకుంటూ వచ్చాడు. ప్రియులరా, తనను చంపటానికి వచ్చిన సౌలు 2 సార్లు దొరికిన తన యథార్థతను కాపాడుకుంటూ వచ్చాడు. కానీ యోనాతానుతో తన స్నేహాన్ని కూడా కొనసాగించుకుంటూ వచ్చాడు మంచిగా. ఇవన్నీ తన భక్తిని, తన యథార్థతను కాపాడుకుంటూ వచ్చాడు. కానీ 27వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒక్కసారిగా దావీదు జీవితంలో భయంకరమైనటువంటి పతనం ప్రారంభమైంది. ప్రియులారా, తన భక్తిలో ఒక్కసారే తన విశ్వాసాన్ని వదిలివేసిన వాడుగా మారిపోయాడు. దేవుని ప్రజలకు, దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసేటువంటి మనస్సు ఆకస్మికముగా దావీదు మీదకి వచ్చేసింది. ప్రియులారా, ఏం జరిగింది? దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినప్పుడు ఏం జరుగుతుంది? ప్రియులారా, దేవుడు ఎలా స్పందిస్తారు? ఏమండి, నిజంగా మనలో చాలా మందిమి రక్షణ పొందాం, బాప్తిస్మ అనుభవములోనికి వెళ్ళాం. ప్రియులారా, చాలామంది మనలో అనేక మందిమి రక్షణ పొందిన వారి ఉన్నాం. ఎప్పుడు బల్లలో కూడా పాల్గొంటూ ఉంటాం, మంచిది, సంతోషం. కానీ మారు మనసు పొందిన వారు కూడా ఎంతమందిమి నేను దేవునికి వ్యతిరేకముగా, ఆయన ఆలోచనలకు భిన్నంగా నేను ప్రవర్తించలేదు అని ఎంతమందిమి చెప్పగలము అంటే, ప్రియులారా, నాకు తెలిసి బహుశా నాతో మొదలు పెడితే ఎవ్వరము ఉండం. ప్రియులారా, అందరము కూడా తిరుగుబాటు చేసిన వారిమే.
దేవుని చిత్తానికి, దేవుని ఆలోచనలకు, దేవుని తలంపులకు అనేక సార్లు మనం వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిన వారమే. పాత నిబంధన కాలంలో ఉన్న శిక్షల ఇప్పుడు మనకి అమలు చేయబడితే ఇక్కడున్న మనం దాదాపుగా ఖాళీ అయిపోతాం. ఎవరి మీద ఉండం ప్రియులారా. చేసిన తప్పుకి శిక్ష పాత నిబంధన కాలంలో విధించబడినట్లుగా ఈ దినాల్లో కూడా విధించబడితే తిరుగుబాటు చేసిన వెంటనే రాళ్లతో కొట్టి చంపటమో, తెగులు రావటమో ఎప్పుడో రాలిపోయి ఉండేవారి ప్రియులారా. అయితే ప్రియులారా, దేవుడు మనం క్షమాపణ వేడుకోవటానికి ఆయన కల్వరి శిలువలో యాగమై తన రక్తాన్ని చిందించి మన కోసం ఆ శిక్షకు అడ్డుగా దేవుడు తన మరణాన్ని పెట్టి ఈ రోజులలో, అందుకనే మనం ప్రతి నెల ఏం చేస్తూ ఉంటాం? దేవుని బల్లను సమీపిస్తూ ఉంటాం. బల్లను సమీపించేటప్పుడు ఏం చేస్తాం? అయ్యా, నేనెక్కడైనా తప్పిపోయానా? ఎక్కడైనా తిరుగుబాటు చేశానా? మిమ్మల్ని ఎక్కడైనా దుఃఖ పెట్టానా అని క్షమాపణ వేడుకొని క్షమాపణ పొందటానికి దేవుడు ఒక వేదికను ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఆకీషు దగ్గరకు దావీదు వెళ్ళిన సమయంలో తన భక్తి జీవితంలో చాలా పతనమైన స్థితిలో దావీదు ఉన్నాడు. ఇప్పుడు దావీదు దేవుని నుండి దూరంగా పారిపోతూ ఉన్నాడు. ఆయనకు ముఖం చూపించవలసిన దావీదు దేవునికి వెన్ను చూపించి పారిపోయేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, మన జీవితాలలో మనం కూడా అనేక సార్లు దేవునికి వీపు చూపించి పారిపోయే వారముగానే మనం ఉంటూ ఉంటాం ప్రియులారా. అయితే ఇక్కడే ఒక గొప్ప విషయం ఏంటంటే, మనం దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి ఆయనకు దూరంగా వెళ్ళేటప్పుడు దేవుడు తన ఓర్పును ప్రదర్శిస్తాడు, తన సహనాన్ని ప్రదర్శిస్తాడు. మరలా మరలా మానవుడికి తరుణమిస్తూ ఉంటాడు ప్రియులారా. దేవుడు గనక మన పక్షంగా ఓర్పు సహనము చూపించకపోతే ఎప్పుడో మన చాప్టర్ క్లోజ్ అయిపోయి ఉండేది ప్రియులారా. ఖచ్చితం, ఇది ఖచ్చితం. మన మొండితనముతో మనం ప్రవర్తించిన రోజే, మన హృదయ గర్వముతో మనము స్పందించిన రోజే మన చరిత్ర మూసివేయబడి ఉండేది. కానీ కరుణామయుడైన దేవుడు ఆ సమయములోనే తన ఓర్పుని సహనాన్ని ప్రదర్శిస్తాడు. అందుకే దేవుడికున్న పేరుల్లో ఒక పేరేంటి? దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. ప్రియులరా, ఇప్పుడు మనం దేవుని వాక్యంలో దావీదుకి బాధలన్నీ కలగటానికి ముఖ్యమైన కారణాలు కొన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము, మొదటి సమూయేలు 27 మొదటి వచనం. తరువాత దావీదు చూడండి, ఇక్కడ ఒక్కసారిగా దావీదు తన జీవితంలో విశ్వాసం పోగొట్టుకోవటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, సింహం నోటిలో నుండి దావీదుని కాపాడింది ఎవరు? ఎలుకబంటి చేతిలో నుండి దావీదుని కాపాడింది ఎవరు? గొల్యాతు లాంటి బలమైన గాతు రాజు చేతిలో నుండి దావీదుని కాపాడింది ఎవరు? తన నోటితో ఏమని ఒప్పుకున్నాడు? నన్ను సింహము బలము నుండి, ఎలుకబంటి బలము నుండి నన్ను కాపాడింది ఎవరు అని దావీదు ఒప్పుకున్నాడు. ఆయన
నా దేవుడైన యెహోవా నన్ను కాపాడినాడు అని ఒప్పుకున్న దావీదు ఇప్పుడు దేవుడిచ్చే కాపుదలను, దేవుడిచ్చే భద్రతను, దేవుడిచ్చే జయాన్ని అనుమానించటం మొదలుపెట్టాడు. అనగా మొట్టమొదటిగా దావీదు దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియులరా, గాతు రాజు దగ్గరికి ఆయన ఆశ్రయం కోరి సౌలు చేతిలో నుండి తప్పించుకోవటానికి ఫిలిస్తీయ రాజైన గాతు నన్ను కాపాడతాడు అనుకున్నాడు. అంటే సౌలు దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియులారా, సమూయేలు అభిషేకించేటప్పుడు ఏం చెప్పాడు? నీవు ఇశ్రాయేలీల మీద రాజు కాబోతున్నావు. ప్రియులరా, యెష్షై కుమారులను పిలిపించి, నిజంగా సమూయేలు మొదటి సమూయేలు 16లో మొదటి వచనంలో ప్రభు అంటాడు, ఎందుకే నేను సౌలును విసర్జించేశాను, నేను చెప్పిన స్థలానికి వెళ్ళు అని చెప్పి యెష్షై కుమారుడైన దావీదుని రాజుగా అభిషేకం చేయమన్నాడు. నిజంగా దావీదు దేవుని మీద విశ్వాసం కాపాడుకున్నట్లయితే దేవుడు నేను రాజునవుతానని చెప్పాడు కదా, ఈ సౌలు చేతిలో నుండి తప్పించే బాధ్యత కూడా ఆయనదే. ఆయన కాపాడుకుంటాడు. సింహము నోట్లో నుండి కాపాడాడు, ఎలుకబంటి నోట్లో నుండి కాపాడాడు, గొల్యాతు చేతుల్లో నుండి కాపాడాడు. ఈ సౌలు చేతుల్లో నుండి కూడా నన్ను దేవుడు కాపాడతాడు అని ప్రియులారా విశ్వసించి ఉండేవాడు. ఏమండి, అలా పారిపోయి ఉండేవాడు కాదు. ప్రియులారా, ఇశ్రాయేలీయులకు మొదటి రాజు ఎవరండి? సౌలు. సౌలు ఏం చేసేవాడు? గార్ధబాలు కాసుకునేవాడు. గార్ధబాలు కాసుకునే సౌలుని రాజుగా చేసింది ఎవరు? దేవుడు. ఎవరు అభిషేకించారు? సమూయేలు. సౌలును రాజుగా అభిషేకించిన సమూయేలే ఎవరిని కూడా అభిషేకించాడు? దావీదును కూడా అభిషేకించాడు. గార్ధబాలు కాసుకునే సౌలు రాజు అయ్యాడు కదా, నన్ను కూడా అదే దేవుడు, అదే ప్రవక్త ద్వారా నన్ను అభిషేకించాడు, నేను కూడా ఖచ్చితంగా రాజునవుతాను అనే విశ్వాసాన్ని దావీదు కాపాడుకొని ఉండవలసింది. ప్రియులారా, దావీదు దేవుని వాగ్దానాన్ని విశ్వసించలేకపోయాడు. శ్రమ వచ్చినప్పుడు తన భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయాడు. ప్రియులరా, భూమి ఆకాశాలు గతించిన నా మాటలలో పొల్లైనా సున్నైనా తప్పిపోదు అని దేవుడు చేసిన వాగ్దానాన్ని దావీదు శంకించాడు, అనుమానించాడు. ప్రియులరా, మనం కూడా అనేక సార్లు దేవుడి వాగ్దానాలను మన శ్రమలలో, మన కష్టములలో మరిచిపోతూ ఉంటాం. దేవుడు ఇన్ని సమయాలలో నాకు జయమిచ్చాడు కదా, సింహం దగ్గర జయమిచ్చాడు, ఎలుకబంటి దగ్గర జయమిచ్చాడు, గొల్యాతు దగ్గర జయమిచ్చాడు, ఇక్కడ నాకెందుకు జయమివ్వడు అని విశ్వసించవలసిన దావీదు, నువ్వు నేను కూడా అంతే. అనారోగ్యంలో జయమిచ్చాడు, ఆర్థిక పరిస్థితుల్లో జయమిచ్చాడు, అనేక క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు జయమిచ్చాడు, ఎన్నో జయాలు చూసావు. కానీ అనేక సార్లు నీ విశ్వాసంలో బలహీనమైపోతూ ఉన్నావు. ప్రియులరా, ఏం జరుగుద్ది చెప్పనా? ఎప్పుడైతే విశ్వాసంలో బలహీనమవుతామో మన అంతరంగములో నెమ్మదిని, ప్రశాంతతను పోగొట్టుకుంటాం. ప్రియులరా, ఒక వ్యక్తి విశ్వాసంలో బలహీనమైన వ్యక్తిగా మారినప్పుడు కలవరం ప్రారంభమవుతుంది. తన అంతరంగములో దేవుడిచ్చే నెమ్మదిని, సమాధానాన్ని పోగొట్టుకుంటారు. ప్రియులరా, ఆ విశ్వాసం కాపాడుకుంటే ఏం జరుగుద్దో మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. 276 మంది ఓడలో వెళుతూ ఉన్నారు.
ఎంతమంది? 276 మంది. భయంకరమైన పెను తుఫాను వచ్చింది. భయంకరమైన పెను తుఫాను. ఓడలో ఉన్న సామాగ్రి అంతా బయట పారేస్తా ఉన్నారు. అప్పుడు ఒక ఆయన ధైర్యంగా లేచి అంటున్నాడు, దారి కనపడటంలా ఓడ బద్దలైపోతా ఉంది, అతలాకుతలమైపోతా ఉంది ఆ సముద్రంలో ఓడ పరిస్థితి. ఆ టైంలో ఒక ఆయన లేచి అంటున్నాడు, ఇదిగో ఒక ఆయన నాతో ఒక మాట చెప్పాడు. ఎవరైనా నా దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నువ్వు కైసరు ఎదుట నిలవబడాల్సి ఉంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? నేను రోమ్కి వెళ్ళాలి, నేను రోమ్ పట్టణానికి చేరుతా ఖచ్చితంగా, క్షేమంగా, అనుమానమే లేదు. ఆయన నాకు వాగ్దానం చేశాడు, నువ్వు రోమ్ పట్టణానికి వెళతావు, కైసరు ముందు నిలబడతావు అని నాకు చెప్పాడు. అబ్బాయి, ఓడలో ఈ 276 మంది ఉన్నారు కదా, వాగ్దానము చేసిన నా దేవుడు నమ్మదగిన దేవుడు, మీలో ఒక్కడు కూడా నశింపడు. ప్రియులరా, దావీదేమో నువ్వు రాజు అవుతావని సమూయేలు అభిషేకించి ప్రార్థన చేసి ఖచ్చితంగా చెప్తే ఆ వాగ్దానాన్ని మరిచిపోయి విశ్వాసంలో బలహీనుడైపోయి కలవరపడిపోయి నెమ్మదిని పోగొట్టుకుంటున్నాడు. అదే సమయంలో అపోస్తలుడైన పౌలు గారు నిజంగా అపోస్తల కార్యముల 27వ అధ్యాయంలో ఆయన నేను కైసరు ఎదుట నిలవబడాలి కాబట్టి ఈ ఓడలో ఉన్న ఎవరికి ఏం కాదు, ఎందుకంటే నేను సేవించే దేవుడు నాకు ఆ మాట చెప్పాడు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. ప్రియులారా, నిజంగా ఓడలో ఉన్న వాళ్ళకి ఈ మాటలు అర్థమై ఉంటాయా? ఓడ నాయకుడికి కానీ ఆ శతాధిపతి ఎవరో ఉంటారు కదా, ఆయనకు కానీ ఓడను నడిపే నావికులకు కానీ ఇది అర్థం కానిదిగా ఉంటుంది. అవును ప్రియులారా, ప్రకృతి సంబంధులు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుని బిడ్డవి. నా పక్షంగా దేవుడు ఉంటాడు, నాకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పుటకు నరుడు కాడు, ఆయన అబద్ధమాడ జాలని దేవుడు, అబద్ధమాడటం చేత కాని దేవుడు. ఆయనకి చేత కాదు ప్రియులారా అబద్ధమాడటం, మాట నిలబెట్టుకోవటమే ఆయనకి చేత ప్రియులారా. కాబట్టి ప్రియులారా, దావీదు జీవితంలో ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళటానికి కారణం, సౌలు బ్రతికున్నంత కాలము సౌలే రాజుగా ఉంటాడు. ఆయన నన్ను ఏదో ఒక రోజు చంపివేస్తాడు, నేను సౌలు చేత నాశనమగుదును అంటే అర్థం ఏదో ఒక రోజు నా జీవితాన్ని నశింపచేస్తాడు. ప్రియులరా, కాబట్టి సమూయేలు ఇచ్చిన అభిషేకం మీద కూడా నమ్మకాన్ని కోల్పోయాడు. ప్రియులరా, మన జీవితాలలో దేవుడి వాగ్దానాలను ఎన్నడూ కూడా విశ్వసించలేని వారముగా, నమ్మకాన్ని పోగొట్టుకునే వారముగా ఎన్నడూ ఉండకూడదు. నిజంగా దావీదుని ఇంకొకసారి చూడండి. 1 సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనంలో సమూయేలు అభిషేకించి నువ్వే భవిష్యత్తు రాజువి అని చెప్పాడు. రెండవదిగా 23వ అధ్యాయంలో 1 సమూయేలులోనే 16, 17 వచనాల్లో యోనాతాన్ అంటున్నాడు, నిశ్చయముగా నీవు ఇశ్రాయేలీయుల మీద రాజు అవుతావు అన్నాడు. చూడండి దేవుడు ఎంతమందితో చెప్పిస్తూ ఉన్నాడు. మూడవదిగా తనని చంపటానికి వచ్చిన సౌలు దావీదు చేతిలో చిక్కాడు. దావీదు ఏం చేశాడంటే చంపకుండా అతని వస్త్రపు చెంగు కోసుకొని దూరంగా వెళ్ళి, రాజా చచ్చిన మిన్నల్లినయ్యా,
చచ్చిన కుక్కలాంటి వాడినయ్యా, నా జోలికి ఎందుకు వస్తున్నావయ్యా? ఇదిగో నేను నీ సమీపానికి వచ్చాను రాజా, నువ్వు నాకు దొరికావు. నేను నిన్ను ఏదైనా చేసేవాడిని అయితే అక్కడే చంపుండేవాడిని కదా, నేను నిన్నెందుకు నీకు హాని చేస్తాను రాజా అని అన్నప్పుడు సౌలేమన్నాడో తెలుసా? 24వ అధ్యాయం 20వ వచనంలో, తనని చంపటానికి వచ్చిన తన శత్రువైన సౌలు, నువ్వే ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఏర్పడబోతున్నావు. చూడండి, సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. 1 సమూయేలు 16-13 ద్వారా, 1 సమూయేలు 23వ అధ్యాయం 16-17 వచనాల ద్వారా, యోనాతాను ద్వారా దేవుడు చెప్పించాడు, నువ్వే ఇశ్రాయేలీయుల మీద రాజు అవుతావని. శత్రువుగా ప్రవర్తిస్తున్న సౌలు ద్వారా కూడా దేవుడు చెప్పించాడు, నువ్వే ఇశ్రాయేలీయుల మీద రాజుగా అవుతావని. అంతేకాదు ప్రియులారా, 25వ అధ్యాయంలో 30వ వచనంలో అబీగయీలు కూడా ఏమంటుందంటే, నువ్వే ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా రాజుగా అవ్వబోతున్నావు. అప్పటికి దావీదు రాజువల. ఇంతమంది చేత దేవుడు వేర్వేరు వ్యక్తులను ఉపయోగించుకుంటూ దావీదుకి దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చాడు. ప్రియులారా, దేవునికి దావీదు యొక్క కృంగుదల తెలుసు. అందుకే ఆయా సందర్భాలలో ఆయా దైవజనులను, దేవుని బిడ్డలను తీసుకొచ్చి చివరికి నీ శత్రువుల ద్వారా కూడా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న గొప్ప వాగ్దానాలు తెలియచేస్తాడు. ప్రియులరా, మనం కూడా మన జీవితంలో కృంగిపోయి ఉన్నప్పుడు దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రియులరా, నువ్వు కృంగిపోయి ఉన్నప్పుడు దేవుడు వదిలిపెట్టాడు. దేవుడు నేను రాజునవుతానని చెప్పాడు కదా, ఈ సౌలు చేతిలో నుండి తప్పించే బాధ్యత కూడా ఆయనదే. ఆయన కాపాడుకుంటాడు. సింహము నోట్లో నుండి కాపాడాడు, ఎలుకబంటి నోట్లో నుండి కాపాడాడు, గొల్యాతు చేతుల్లో నుండి కాపాడాడు. ఈ సౌలు చేతుల్లో నుండి కూడా నన్ను దేవుడు కాపాడతాడు అని ప్రియులారా విశ్వసించి ఉండేవాడు. ఏమండి, అలా పారిపోయి ఉండేవాడు కాదు. ప్రియులారా, ఇశ్రాయేలీయులకు మొదటి రాజు ఎవరండి? సౌలు. సౌలు ఏం చేసేవాడు? గార్ధబాలు కాసుకునేవాడు. గార్ధబాలు కాసుకునే సౌలుని రాజుగా చేసింది ఎవరు? దేవుడు. ఎవరు అభిషేకించారు? సమూయేలు. సౌలును రాజుగా అభిషేకించిన సమూయేలే ఎవరిని కూడా అభిషేకించాడు? దావీదును కూడా అభిషేకించాడు. గార్ధబాలు కాసుకునే సౌలు రాజు అయ్యాడు కదా, నన్ను కూడా అదే దేవుడు, అదే ప్రవక్త ద్వారా నన్ను అభిషేకించాడు, నేను కూడా ఖచ్చితంగా రాజునవుతాను అనే విశ్వాసాన్ని దావీదు కాపాడుకొని ఉండవలసింది. ప్రియులారా, దావీదు దేవుని వాగ్దానాన్ని విశ్వసించలేకపోయాడు. శ్రమ వచ్చినప్పుడు తన భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయాడు. ప్రియులరా, భూమి ఆకాశాలు గతించిన నా మాటలలో పొల్లైనా సున్నైనా తప్పిపోదు అని దేవుడు చేసిన వాగ్దానాన్ని దావీదు శంకించాడు, అనుమానించాడు. ప్రియులరా, మనం కూడా అనేక సార్లు దేవుడి వాగ్దానాలను మన శ్రమలలో, మన కష్టములలో మరిచిపోతూ ఉంటాం. దేవుడు ఇన్ని సమయాలలో నాకు జయమిచ్చాడు కదా, సింహం దగ్గర జయమిచ్చాడు, ఎలుకబంటి దగ్గర జయమిచ్చాడు, గొల్యాతు దగ్గర జయమిచ్చాడు, ఇక్కడ నాకెందుకు జయమివ్వడు అని విశ్వసించవలసిన దావీదు, నువ్వు నేను కూడా అంతే. అనారోగ్యంలో జయమిచ్చాడు, ఆర్థిక పరిస్థితుల్లో జయమిచ్చాడు, అనేక క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు జయమిచ్చాడు. ఎన్నో జయాలు చూసావు, కానీ అనేక సార్లు నీ విశ్వాసంలో బలహీనమైపోతూ ఉన్నావు. ప్రియులరా,
ఏం జరుగుద్ది చెప్పనా? ఎప్పుడైతే విశ్వాసములో బలహీనమవుతామో మన అంతరంగములో నెమ్మదిని ప్రశాంతతను పోగొట్టుకుంటాం ప్రియులరా. ఒక వ్యక్తి విశ్వాసంలో బలహీనమైన వ్యక్తిగా మారినప్పుడు కలవరం ప్రారంభమవుతుంది. తన అంతరంగములో దేవుడిచ్చే నెమ్మదిని సమాధానాన్ని పోగొట్టుకుంటారు ప్రియులరా. ఆ విశ్వాసం కాపాడుకుంటే ఏం జరుగుద్దో మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. 276 మంది ఓడలో వెళుతూ ఉన్నారు. ఎంతమంది? 276 మంది. భయంకరమైన పెను తుఫాన్ వచ్చింది. భయంకరమైన పెను తుఫాన్. ఓడలో ఉన్న సామాగ్రి అంతా బయట పారేస్తా ఉన్నారు. అప్పుడు ఒక ఆయన ధైర్యంగా లేచి అంటున్నాడు, దారి కనపడటంలా ఓడ బద్దలైపోతా ఉంది, అతలాకుతలమైపోతా ఉంది ఆ సముద్రంలో ఓడ పరిస్థితి. ఆ టైంలో ఒక ఆయన లేచి అంటున్నాడు, ఇదిగో ఒక ఆయన నాతో ఒక మాట చెప్పాడు. ఎవరైనా నా దేవుడు. ఏం చెప్పాడో తెలుసా? నువ్వు కైసరు ఎదుట నిలవబడాల్సి ఉంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? నేను రోమ్కి వెళ్ళాలి, నేను రోమ్ పట్టణానికి చేరుతా ఖచ్చితంగా, క్షేమంగా, అనుమానమే లేదు. ఆయన నాకు వాగ్దానం చేశాడు, నువ్వు రోమ్ పట్టణానికి వెళతావు, కైసరు ముందు నిలబడతావు అని నాకు చెప్పాడు. అబ్బాయి, ఓడలో ఈ 276 మంది ఉన్నారు కదా, వాగ్దానము చేసిన నా దేవుడు నమ్మదగిన దేవుడు, మీలో ఒక్కడు కూడా నశింపడు. ప్రియులరా, దావీదేమో నువ్వు రాజు అవుతావని సమూయేలు అభిషేకించి ప్రార్థన చేసి ఖచ్చితంగా చెప్తే ఆ వాగ్దానాన్ని మరిచిపోయి విశ్వాసంలో బలహీనుడైపోయి కలవరపడిపోయి నెమ్మదిని పోగొట్టుకుంటున్నాడు. అదే సమయంలో అపోస్తలుడైన పౌలు గారు నిజంగా అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలో ఆయన నేను కైసరు ఎదుట నిలవబడాలి కాబట్టి ఈ ఓడలో ఉన్న ఎవరికి ఏం కాదు, ఎందుకంటే నేను సేవించే దేవుడు నాకు ఆ మాట చెప్పాడు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. ప్రియులారా, ప్రియులారా, నిజంగా ఓడలో ఉన్న వాళ్ళకి ఈ మాటలు అర్థమై ఉంటాయా? ఓడ నాయకుడికి కానీ ఆ శతాధిపతి ఎవరో ఉంటారు కదా, ఆయనకు కానీ ఓడను నడిపే నావికులకు కానీ ఇది అర్థం కానిదిగా ఉంటుంది. అవును ప్రియులారా, ప్రకృతి సంబంధులు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డవి, నా పక్షంగా దేవుడు ఉంటాడు, నాకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పుటకు నరుడు కాడు, ఆయన అబద్ధమాడ జాలని దేవుడు, అబద్ధమాడటం చేత కాని దేవుడు. ఆయనకి చేత కాదు ప్రియులారా అబద్ధమాడటం, మాట నిలబెట్టుకోవటమే ఆయనకి చేత ప్రియులారా. కాబట్టి ప్రియులారా, దావీదు జీవితంలో ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళటానికి కారణం, సౌలు బ్రతికున్నంత కాలము సౌలే రాజుగా ఉంటాడు, ఆయన నన్ను ఏదో ఒక రోజు చంపివేస్తాడు, నేను సౌలు చేత నాశనమగుదును అంటే అర్థం ఏదో ఒక రోజు నా జీవితాన్ని నశింపచేస్తాడు. ప్రియులరా, కాబట్టి సమూయేలు ఇచ్చిన అభిషేకం మీద కూడా నమ్మకాన్ని కోల్పోయాడు. ప్రియులరా, మన జీవితాలలో దేవుడి వాగ్దానాలను ఎన్నడూ కూడా విశ్వసించలేని వారముగా, నమ్మకాన్ని పోగొట్టుకునే వారముగా ఎన్నడూ ఉండకూడదు. నిజంగా దావీదుని ఇంకొకసారి చూడండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనంలో సమూయేలు అభిషేకించి
నువ్వే భవిష్యత్తు రాజువి అని చెప్పాడు. రెండవదిగా 23వ అధ్యాయంలో మొదటి సమూయేలులోనే 16-17 వచనాల్లో యోనాతాన్ అంటున్నాడు, నిశ్చయముగా నీవు ఇశ్రాయేలీయుల మీద రాజు అవుతావు అన్నాడు. చూడండి దేవుడు ఎంతమందితో చెప్పిస్తూ ఉన్నాడు. మూడవదిగా తనని చంపటానికి వచ్చిన సౌలు దావీదు చేతిలో చిక్కాడు. దావీదు ఏం చేశాడంటే చంపకుండా అతని వస్త్రపు చెంగు కోసుకొని దూరంగా వెళ్ళి, రాజా చచ్చిన మిన్నల్లినయ్యా, చచ్చిన కుక్కలాంటి వాడినయ్యా, నా జోలికి ఎందుకు వస్తున్నావయ్యా, ఇదిగో నేను నీ సమీపానికి వచ్చాను రాజా, నువ్వు నాకు దొరికావు, నేను నిన్ను ఏదైనా చేసేవాడిని అయితే అక్కడే చంపుండేవాడిని కదా, నేను నిన్నెందుకు నీకు హాని చేస్తాను రాజా అని అన్నప్పుడు సౌలు ఏమన్నాడో తెలుసా? 24వ అధ్యాయం 20వ వచనంలో తనని చంపటానికి వచ్చిన తన శత్రువైన సౌలు, నువ్వే ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఏర్పడబోతున్నావు. చూడండి, సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. మొదటి సమూయేలు 16-13 ద్వారా, మొదటి సమూయేలు 23వ అధ్యాయం 16-17 వచనాల ద్వారా, యోనాతాను ద్వారా దేవుడు చెప్పించాడు, నువ్వే ఇశ్రాయేలీయుల మీద రాజు అవుతావని. శత్రువుగా ప్రవర్తిస్తున్న సౌలు ద్వారా కూడా దేవుడు చెప్పించాడు, నువ్వే ఇశ్రాయేలీయుల మీద రాజుగా అవుతావని. అంతేకాదు ప్రియులారా, 25వ అధ్యాయంలో 30వ వచనంలో అబీగయీలు కూడా ఏమంటుందంటే, నువ్వే ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా రాజుగా అవ్వబోతున్నావు. అప్పటికి దావీదు రాజు అవల. ఇంతమంది చేత దేవుడు వేర్వేరు వ్యక్తులను ఉపయోగించుకుంటూ దావీదుకి దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చాడు. ప్రియులారా, దేవునికి దావీదు యొక్క కృంగుదల తెలుసు. అందుకే ఆయా సందర్భాలలో ఆయా దైవజనులను, దేవుని బిడ్డలను తీసుకొచ్చి చివరికి నీ శత్రువుల ద్వారా కూడా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న గొప్ప వాగ్దానాలు తెలియచేస్తాడు. ప్రియులరా, మనం కూడా మన జీవితంలో కృంగిపోయి ఉన్నప్పుడు దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రియులరా, నువ్వు కృంగిపోయి ఉన్నప్పుడు దేవుడు వదిలిపెట్టాడు. కలిస్తే చెడ్డ క్రియల్లో పాల్గొంటా. ప్రియులరా, రెహబాము చెడ్డ స్నేహితులతో సలహా తీసుకున్నాడు, చెడు కార్యాల వైపే చెడు మాటలే మాట్లాడాడు. మనం కూడా నువ్వు చేరే వ్యక్తులను బట్టి, గుంపును బట్టి నీ కార్యాలు కూడా అలానే ఉంటాయి. కాబట్టి ప్రియులరా, సరి అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. దావీదు ఆకీషు దగ్గరికి వెళ్ళటం తప్పైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరకు వెళ్ళవలసిన దావీదు తప్పైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు దేవుని దగ్గరకు నీ సమస్యను తీసుకొని వెళ్ళకుండా తప్పైన స్థలాలకు, తప్పైన వ్యక్తుల దగ్గరకు ఎన్నడూ వెళ్ళకూడదు. ప్రియులరా, పరిష్కారం కోసం దేవుణ్ణి అడగాలి. ఒకప్పుడు దావీదే ఏం చెప్పాడు చెప్పండి? 1:1 కీర్తనలు ఏమని చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. మరి ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళాడు? దుష్టుల దగ్గరికి వెళ్ళాడు, అపహాసకుల దగ్గరికి వెళ్ళాడు. ఫిలిష్తీయులు సంసోనుని ఎగతాళి చేయలా, అపహసించలా? దేవుని బిడ్డ అయిన సంసోనుని ఎగతాళి చేసింది ఫిలిష్తీయులు కాదు, వాళ్ళు అపహాసకులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ప్రియులరా, దుష్టుడితో సహవాసం చేస్తే ఆ దుష్టత్వం మన మీదకి వస్తుంది. అపహాసకులతో స్నేహం చేస్తే మనం కూడా అపహాసకులంగా మారిపోతాం, మనం కూడా పాపులంగా మారిపోతాం. కాబట్టి ప్రియులరా, దావీదు జీవితంలో మొదటిగా విశ్వాసాన్ని కోల్పోయాడు. రెండవదిగా ఎవరి దగ్గరకు వెళ్ళకూడదో ఆ శత్రువు దగ్గరకు వెళ్ళి చెయ్యి కలిపాడు.
ఈ రోజున మనం పశ్చాత్తాపడదాం. ఇస్కరియోతు యోధా వెళ్ళి ప్రధాన యాజకుడితో చేయి కలిపి యేసును అమ్మివేసినట్లుగా మనం కూడా సైతానుతో చేయి కలిపి క్రీస్తును అమ్మివేస్తున్నామేమో, క్రీస్తుని సిలువకు అప్పగిస్తున్నామేమో. నీ హృదయములో సమాధానం కోరుకోకుండా శత్రుత్వాన్ని పెంచి పగ తీర్చుకోవటానికి, ప్రియులరా, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఈ వ్యక్తికి శత్రువు ఎవరా, ఓ ఆ వ్యక్తి వీళ్ళకి శత్రువుగా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తున్నావా? ఎంత భయంకరం! ఈరోజు దావీదు అలా చేయటం వలన ఎంత నష్టపోయాడు. మూడవదిగా దావీదు పతనమైపోయాడు. ఆయన పాపిగా, ఆయన దోషిగా, ఆయన అపహాసకుడుగా మారిపోయాడు. మూడవదిగా ప్రియులరా, మీరు తర్వాత మీరు బైబిల్ చదవండి ఇంటికి వెళ్ళాక. ఈ 27వ అధ్యాయంలో కానీ 28వ అధ్యాయంలో కానీ ఎక్కడన్నా దావీదు ప్రార్థన చేశాడేమో చదవండి. అంటే దావీదు ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియులరా, ఒక క్రైస్తవుడు నిలబడాలంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మన సంఘంలో కూడా కొంతమంది ప్రార్థన చేయటం నేను విన్నాను. ఏం చేశారు? అయ్యా మాకు మందిరం లేదయ్యా, మాకు మందిరం ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం అయ్యా. అయ్యా మాకు మందిరం లేదయ్యా. చెయ్యి, ఇప్పుడు వచ్చి చెయ్యి. ఆ ప్రార్థన చేసిన వాళ్ళందరి పేర్లు నా దగ్గర ఉన్నాయి. ఆ ప్రార్థన చేశారే మందిరం లేనప్పుడు. ఊరికే మనుషుల మెప్పు కోసం ప్రార్థన చేయబాకు. బడాయి ప్రార్థన వద్దు. నీ ప్రార్థన నిజమైందైతే ఇప్పుడు మందిరంలో సమయం అనక అసమయం అనక వచ్చి ప్రార్థన చేయి. టైం వ్యర్థం చేసుకోబాకు. ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటా, ఆ ఇంటికి తిరుగుతా, నలుగురిని పిలిచి కూర్చోబెట్టుకుని మాటలు చెప్పటం ఈ కాదు కావాల్సిందే. ప్రతిరోజు దేవుని మందిరం చూడాలనే ఆశ ఉండాలి. ప్రతిరోజు మందిరంలోనికి వచ్చి కాసేపు నేను కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్తా. ఎంప్లాయీస్ విషయం మాట్లాడటం లేదు. నేను ఖాళీగా ఉండేవారు ఎవరైనా ఖచ్చితంగా రావాలి. నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ప్రార్థనే మనకి బేస్. ప్రియమైన వారలారా, క్రైస్తవుడు ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు సాధించగలుగుతాడు. అక్కడ కాసేపు కూర్చుని మాట్లాడతావు, ఏడ కాసేపు కూర్చుని మాట్లాడతావు, ఆడ కాసేపు కూర్చుని మాట్లాడతావు, అన్ని దిక్కులా కూర్చుని మాట్లాడతావు. దేవుని మందిరంలోనికి వచ్చి ఎందుకు సాగిలపడలేవు? ఏది ప్రార్థన? ప్రియులారా, అక్కడికి వెళ్తే ఏం ప్రార్థన వచ్చింది? ఆకీష్ దగ్గరికి వెళ్తే, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తే, దుష్టుల దగ్గరికి వెళ్తే, అపహాసకుల దగ్గరికి వెళ్తే, లోకం మాట్లాడుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ ప్రార్థన చప్పగా ఉంటుంది. వినటానికి కూడా పాడిందే పాడరా పాశపళ్ళ దాసుడా అని ఎప్పుడదే ప్రార్థన. నీ ప్రార్థనలో కొత్తదనమే ఉండదు. ఎందుకంటే నువ్వు కలిసే వ్యక్తులు దాకా వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడితే ఏం ప్రార్థన నడిచింది? ప్రియులారా, ఏముంటుంది నీ దగ్గర? సరుకు, లోకం తప్ప. అందుకని ప్రార్థన చేయాలి. దావీదు దేవుని సన్నిధిని వెదకలేని వ్యక్తి అయిపోయాడు. ఎంత బాధాకరం ప్రియులరా. 27వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. గమనించండి, ఈ 8-9 వచనాల్లో దావీదంట గెషూరీల మీద, గజరీల మీద, అమాలేకీయుల మీద పడ్డాడు. ఆ దేశస్థులను హతము చేసి ఎవరెవరిని? 9వ వచనంలో మగవానినేమి, ఆడుదానినేమి,
ఎవరిని బ్రతికినీయలేదంట, అందరినీ చంపేశాడు. ప్రియులరా, వీళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళవచ్చా అని దావీదేమన్నా దేవుని దగ్గర విచారణ చేశాడు అని మీ బైబిల్లో ఉందేమో, చదవండి ఒక్కసారి. మీరు 27వ అధ్యాయం 28వ అధ్యాయం మొత్తం చదవండి. దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు, ప్రార్థన చేశాడు, కనిపెట్టాడు, దేవుని నడిపింపు తీసుకున్నాడు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళటానికి ముందుగా అని. ఏమైనా ఎక్కడైనా ప్రియులరా యుద్ధానికి వెళ్ళాడంట. సరే, యుద్ధంలో సహజంగా యుద్ధరంగం పురుషుల్ని ఎవరినైనా చంపుతారు, స్త్రీలను పిల్లలను కూడా చంపేసేసాడంట. ఏమండి, ఆడుదానిని ఎవరిని సజీవులుగా విడువక ఎవరిని. ఏమండి అంటే దావీదు జీవితంలో ప్రియులరా ప్రార్థన లేకపోవటాన్ని బట్టి ఒక భయంకరమైనటువంటి హింసాత్మక వ్యక్తిగా మారిపోయాడు. భయంకరమైన హింసాత్మక వ్యక్తిగా మారిపోయాడు. ప్రియులరా, మన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థనాత్మను పోగొట్టుకుంటామో మనం భయంకరమైన హింసాత్మక వ్యక్తులుగా మారిపోతాం. మన మాటలు కత్తిపోటు వంటి మాటలుగా మారిపోతాయి. నువ్వేం చేయవసరంలా, నువ్వు మాట్లాడే మాట, ప్రార్థనాత్మ లేని వ్యక్తి మాట్లాడే మాట కత్తిపోటులాగా దిగిపోతుంది. ప్రియులరా ప్రియులరా ప్రార్థనాత్మను కాపాడుకోకపోతే నోట్లో నుంచి తేలిక మాటలు వచ్చేస్తాయి. సరిదిద్దుకుందాం ప్రియులరా. ఒకసారి ఒక చిన్న బిడ్డ నాకు కూడా కావాలి అని ఆ చాక్లెట్ అదే ఏదో అడుగుతా ఉంది. అక్కడున్న ఒక ఆయన అంటున్నాడు, నాకు కూడా కావాలి అని ఆ చిన్న బిడ్డ అంటుంటే ఆయన అంటున్నాడు, నేలబడి నాకు అంటున్నాడు. నా బిడ్డ కాదు, వేరే వాళ్ళ బిడ్డ, కానీ నా గుండెను చీల్చేసింది ఆ మాట. అరే, ప్రార్థన చేసే నోటితో ఒక చిన్న బిడ్డ అడుగుతా ఉన్నప్పుడు, ఆ బిడ్డ ఎవరైనా కావచ్చు, ఒక ప్రార్థన చేసే నోటితో నేలబడి నాకు అని అనగలమా అసలు? ఆ బిడ్డ ఎవరి బిడ్డ అయినా, అది సర్రా కోసమైనా అనగలమా ప్రియులరా? అనొచ్చా ప్రియులరా? ప్రార్థన చేసే నోరు అలా మాట్లాడొచ్చా? నేనున్నాను అక్కడ, చాలా బాధేసింది. ప్రార్థన లేనప్పుడు ఈ బలహీనమైన మాటలు వస్తాయి. కొన్నిసార్లు కొంతమంది అంటారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటి మీద పడి బాగా తింటాం, మరిగావా తిను, వాళ్ళు సొమ్ము వాళ్ళు తింటారు, నీకెందుకు ఆ బలహీనమైన మాటలు? నీ నోరు శుద్ధి చేయబడాలి, గొర్రెపిల్ల రక్తంతో కడగబడాలి. వ్యర్థమైన మాటలు ప్రార్థన చేసే వ్యక్తి మాట్లాడకూడదు. అవి మురికి మాటలు. ప్రార్థనాత్మ ఉంటే అలాగా రాదు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడు, క్రైస్తవురాలు. మన మాటలు పవిత్రంగా ఉండాలి. దావీదు చూడండి, ఎప్పుడైతే ప్రార్థనాత్మను పోగొట్టుకున్నాడో హింసాత్మకమైన వ్యక్తిగా, ఒక వ్యాఖ్యానకర్త అన్నాడంట ఈ వచనం చదివి, డేవిడ్ బికేమ్ ఏ టెర్రరిస్ట్ అన్నాడంట. దావీదు ఒక తీవ్రవాదిగా మారిపోయాడు. ఎందుకు? ఆ తీవ్రవాది ఎవరిని చంపుతున్నాడో తెలియదు. వాడికి ఆ గన్ను పెట్టాడంటే అటు గాలుతాడు, ఇటు గాలుతాడు, అక్కడ ఎవరున్నా అందరూ ఎగిరిపోవటమే. దావీదు పసిబిడ్డల్ని, స్త్రీలని కూడా సాధారణంగా యుద్ధరంగంలో స్త్రీల జోలికి, పిల్లల జోలికి వెళ్ళరు. పురుషులతో పురుషులు ఏదన్నా ఉంటే తేల్చుకుంటారు. అంటే విచక్షణ జ్ఞానాన్ని
ప్రార్థన చేయని వ్యక్తి కోల్పోతాడు. దావీదు జీవితంలో విచక్షణ కోల్పోయాడు. ప్రియులరా, నాలుగవదిగా ప్రియులరా, మూడోది అర్థమైంది కదా. మొదటిగా దావీదు ఏం కోల్పోయాడు? విశ్వాసాన్ని కోల్పోయాడు. రెండవదిగా శత్రువుతో చేయి కలిపాడు. మూడవదిగా ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. నాలుగవదిగా ప్రియులరా 27:10 ఆకీష్ రాజు అడుగుతున్నాడు, చూడండి ఏం చెప్తున్నాడు. దండెత్తి దేశములో చొరబడి తీరా. మీరే విన్నారు 8వ వచనం 9వ వచనంలో ఎంతమందిని చంపి జ్వరబడ్డాడు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు? మేము దక్షిణముగా మేము ఒక దేశంలో జ్వరబడ్డాం, కానీ అక్కడ వాళ్ళు ఏ ఏ ప్రదేశాల మీద దాడి చేసి జ్వరబడుకుంటూ వచ్చారో ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే అర్థం ఏంటి? దావీదు అబద్ధీకుడుగా మారిపోయాడు. ప్రియులరా, ఎంత భయంకరం ప్రియులరా. ఆకీష్ అడుగుతున్నాడు, మీరెక్కడన్నా దండెత్తారా? దండెత్తి ఎత్తలేదని చెప్తున్నాడు. అనగా ఆయనలో వేషధారణ జీవితం వచ్చేసింది. చేసింది చేయలేదని చెప్తున్నాడు. అంటే వేషధారణ దావీదులో ప్రవేశించింది. ప్రియులరా, ఎంత బాధాకరం. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే 11వ వచనంలో, అలాగున దావీదు చేయుచూ వచ్చెను. అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద దాడులు చేయటం, దోచుకోవటం, జ్వరబడటం చేస్తూనే వస్తున్నాడు. ఆకీష్ దగ్గరికి వచ్చినప్పుడు, ఎక్కడన్నా జ్వరబడ్డారా? ఎవరి మీదన్నా దాడి చేశారా? అస్సలు మేము ఎవరి జోలికి వెళ్ళమయ్యా. మేము మౌనంగా మా ఇంట్లో మేము బడి ఉంటామయ్యా, ఇంకొకళ్ళ సంగతే పట్టించుకోమయ్యా. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం గమనించండి. అందరు జోలికి వెళ్తున్నాడు, నేను ఎవరి జోలికి వెళ్ళనంటున్నాడు. ఇది వేషధారణ. అందరినీ విమర్శిస్తాం, అందరిలో అదంటాం, ఇదంటాం, ఆ లోపం ఈ లోపం, అందరినీ పొడుస్తాం. ప్రియులారా, మన వైపు మాత్రం మనం చూసుకోం. మన దగ్గర దూలం ఉంది, వాళ్ళల్లో నలుసు ఉంది, ఆ నలుసునే ఎత్తి చూపిస్తాం. అరే నాలో దూలం ఉందే, ఇంత దూలం, అది తీసేసుకోవాలి, అది ఉండదు. ప్రియులారా, దావీదు జీవితంలో ఏం చేస్తున్నాడో చూడండి. గొలియాతును చంపినవాడు, సమూయేలు చేత అభిషేకింపబడినవాడు, ఇశ్రాయేలీలకు భవిష్యత్తు రాజు, 2 సార్లు సౌలు దొరికినా చంపకుండా వదిలినవాడు, విశ్వాసాన్ని కోల్పోవడం వలన, శత్రువుతో చేయి కలపటం వలన, ప్రార్థన చేయటం మానివేసినందువలన ఏం జరిగింది? అబద్ధమాడుతూ ఒక వేషధారణ జీవితంలోనికి వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఇవి మనకి హెచ్చరికలు. ప్రియులరా, మన భక్తి జీవితంలో మనం వెనకబడకుండా జాగ్రత్త తీసుకోవలసిన హెచ్చరికలు. ప్రియులరా, అలాంటి సమయంలో 27వ అధ్యాయం 12:5 చూడండి. ఆకీష్ అంటున్నాడు, సదాకాలము నాకు దాసుడుగా ఉండునని అనుకొని. ప్రియులరా, సదాకాలము నాకు దాసుడవుగా ఉండు. ప్రియులరా, దేవుని మీద విశ్వాసం కోల్పోయిన వ్యక్తికి ఏ పదవి ఇవ్వబడుతూ ఉందో చూడండి. సదాకాలము దాసుడంట. అభిషేకింపబడినటువంటి ఒక రాజుకి ఒక అన్య రాజు ఇస్తున్నటువంటి బిరుదేంటంటే, నువ్వు నాకు సదాకాలము దాసుడవు. ప్రియులరా, ఎంత బాధాకరం. మనం ఫిలిస్తీయుడు అనగా సాతానికి సాదృశ్యం, సాతానికి దాసులముగా మారొచ్చా? ప్రియులరా, సదాకాలమికు నువ్వు నాకు దాసుడుగా బ్రతుకు అంటున్నాడు ఆకీష్ రాజు.
ఏ పదవిలో దావీదుని పెడుతున్నాడో చూడండి. ఇలాంటి సమయంలో ప్రియులారా దావీదు ఏం చేశాడంటే, నేను క్లుప్తంగా చెప్తాను. 28వ అధ్యాయంలో ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలని బయలుదేరి ఆకీషు దావీదుని పిలిచి, నాతో కూడా యుద్ధానికి వస్తావా అనగా దావీదు అంటాడు, నేను కూడా వస్తాను అంటాడు. ఆ 28 మొదటి 2 వచనాల్లో. ప్రియులరా దావీదు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు ప్రియులరా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి అంగీకరించాడు. కానీ దేవుడు ఎంతో సహనం చూపిస్తా ఉన్నాడు. బైబిల్లో ఏం రాసి ఉంటుందంటే, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కోపించుటకు నిదానించువాడు, ఆయన త్వరగా కోపపడే దేవుడు కాదు ప్రియులరా. అందుకే ప్రియులరా మనల్ని కూడా దేవుడు ఈ రోజున నీ పట్ల నేను ఎంతో ఓర్పు కలిగి జీవిస్తా ఉన్నాను. అనేక సార్లు నా కోపం రగులుతుంది, కానీ నేను చాలా కోపించటానికి నిదానిస్తూ ఉన్నాను. ప్రియులారా మన తప్పిదాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మనం శత్రువు దగ్గరికి వెళ్ళటాన్ని బట్టి, సాతాను దగ్గరికి వెళ్ళటాన్ని బట్టి, సాతాను తలంపులకు అవకాశం ఇవ్వటాన్ని బట్టి మన మీదకి ఎప్పుడో శిక్ష రావాల్సింది. కానీ దేవుడు ఓర్పు పడుతున్నాడు, సహనం పడుతున్నాడు. ప్రియులారా మనం తిరుగుబాటు చేసిన ప్రియులారా దేవుడు ఓర్పు పట్టటమే కాదు, మనల్ని కాపాడుతా ఉన్నాడు. చూడండి ఏం జరిగిందంటే, నిజానికి ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా దావీదు వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు ప్రియులారా. చెయ్యకూడని పని దావీదు చేస్తున్నాడు. అయినా కూడా దేవుడు కృప కలిగిన వాడు. ఏం జరిగిందో తెలుసా, ఆకీషు దగ్గర పనిచేసే కొంతమంది ఫిలిస్తీ సర్దారులు, అంటే కొంచెం సైన్యంలో చిన్న అధికారులు లాంటి వాళ్ళు. ప్రియులారా జాగ్రత్తగా వినండి, ఒక రాజు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలి అంటే వాళ్ళకి ఎంత ధైర్యం కావాలి. ఆ ఫిలిస్తీయుల సర్దారులు అంటున్నారు, దావీదు మనతో రావటానికి వీల్లేదు అంటున్నాడు. దావీదు తప్పు చేయబోతా ఉంటే దేవుడు చూడండి ఆ శత్రువులనే వాడుకొని వాళ్ళ నోటితోనే ఏమంటున్నాడు, దేవుని జనాంగం మీద యుద్ధానికి వెళుతూ ఉంటే దేవుడు దావీదుని ఆ ఫిలిస్తీయుల సర్దారుల ద్వారా అడ్డుకుంటున్నాడు. వాళ్ళు అంటున్నారు ఆకీషు రాజుతో, రాజా దావీదు మనతో యుద్ధానికి రావటానికి వీలు లేదు రాజా అంటున్నారు. ప్రియులరా అసలు దావీదు యుద్ధానికి వెళ్ళకూడదు, బయలుదేరాడు. కానీ ఆ తప్పు చేయకుండా దేవుని కృప దావీదుని ఎంత అడ్డుపడుతుందో చూడండి. నిజానికి దావీదు వెళ్ళొచ్చా? మీకు ఒక్క విషయం జ్ఞాపకం చేస్తా. సంసోన్ ఏం చేశాడంటే ఫిలిస్తీయుల చేలు తగలబెట్టాడు. ఆ నక్కలకి తోకలకి కాగడాలు కట్టి ఆ చేలన్నీ తగలబెట్టాడు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చేసి అన్నారు, మాకు మర్యాదగా సంసోనుని అప్పచెబుతారా? అప్పచెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ మేము లేపేస్తామన్నారు. అది వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పింది. ఇశ్రాయేలీలందరూ సంసోను దగ్గరకు వచ్చి 3,000 మంది వచ్చారంట. వచ్చి అన్నారంట, సంసోను నిన్ను మేము ఫిలిస్తీయులకు అప్పచెప్పేస్తాం అన్నప్పుడు ప్రియులరా సంసోను తన జనాంగానికి వ్యతిరేకంగా పోరాటం చేయలా. ఆ 3,000 మందిని పడగొట్టగలడు సంసోను. ఆజానుబాహులైన ఫిలిస్తీయులనే 1000 మందిని ఒక్క గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మంది ఆజానుబాహులైన ఫిలిస్తీయులు, మామూలు కాదు వాళ్ళు, 8 అడుగులు 9 అడుగులు 10 అడుగులు అంత ఎత్తుండేటువంటి మహాబలవంతులు. అలాంటి వాళ్ళని 1000 మందిని చంపినవాడు తనను శత్రువుకు అప్పగించటానికి వచ్చిన తన సొంత జనాంగాన్ని చంపలేడా? చంపగలడు. కానీ సంసోను తన జనాంగానికి వ్యతిరేకముగా ఒక్కరికి కూడా కీడు చెయ్యలేదు. ప్రియులారా
మన జనాంగానికి వ్యతిరేకంగా కీడు చేయకూడదు ప్రియులారా. దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా ఎన్నడూ కీడు చేయకూడదు. మనకి వ్యతిరేకముగా వారు పాల్గొన్న, వ్యతిరేకముగా ప్రవర్తించిన, వ్యతిరేకముగా మాట్లాడిన సంసోను తన జనాంగానికి వ్యతిరేకముగా ఆయన ముందడుగు వేయలేదు, ఎవ్వరికి నష్టం చేయలే. కానీ ఇక్కడ దావీదు చూడండి, విశ్వాసం కోల్పోవటాన్ని బట్టి, ఫిలిస్తీయులతో చేయి కలపటాన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని వదిలివేయటాన్ని బట్టి ప్రియులారా ఎంత నష్టం జరిగిందో చూడండి. దావీదు జీవితంలో ఒక వేషధారిగా, అబద్ధికుడుగా మారిపోయి ప్రియులారా తన జనాంగం మీదే యుద్ధానికి బయలుదేరాడు. ఇప్పుడేం జరిగిందంటే ప్రియులారా, కరుణామయుడైన దేవుడు ఆయన చిత్తానికి వ్యతిరేకముగా వెళ్ళుచున్నటువంటి దావీదుని ఫిలిస్తీన్ల సర్దారుల ద్వారా అడ్డగించి, అందుకే కొన్నిసార్లు కొన్ని స్థలాలకు మనం వెళ్ళాలనుకుంటే దేవుడు ఆపేస్తూ ఉంటాడు ప్రియులారా. నేను 2 సంఘటనలు జ్ఞాపకం చేస్తా. ఒకసారి ఒక ఆయన అమెరికా దేశంలోనే ఒక చోట వాక్యం చెప్పి ఇంకో చోట వాక్యం చెప్పటానికి వెళ్ళాలి. వచ్చాడు, విమానాశ్రయానికి వచ్చాడు. విమానం ఉంది రన్వే మీద. కానీ అయ్యా చెకింగ్ టైం అయిపోయింది, ఇక మేము లోపలికి అలో చేయమని ఆయన్ని బలవంతంగా ఆపేశారు. ప్రియులరా, దానిలో 270 మంది ఉన్నారు. అయ్యో, నేను దేవుడి పనిలో వస్తే దేవుడు ఏంది నన్ను ఎట్లా చేశాడు ఈ విమానం ఎక్కనీయకుండా అని బాధపడతా అక్కడే కూర్చున్నాడు. ఈ టికెట్ ఇచ్చేసి కొంత అమౌంట్ రిటర్న్ వస్తుంది, అది తీసేసుకుందాము, కొంతన్నా వస్తుంది అని ఆడ కూర్చున్నాడు. ప్రభు కోసం నేను ఇంత నమ్మకంగా సేవ చేస్తుంటే విమానం ఉంది కదా, నాకు వాళ్ళ హృదయం దేవుడు ఎందుకు కరిగించలేకపోయాడు అనుకుంటున్నాడు. అది టేక్ ఆఫ్ తీసుకుంది, ఆయన అక్కడే ఉన్నాడు. అది గాలిలోకి వెళ్ళగానే పేలిపోయింది. మొత్తం 270 మంది చనిపోయారు. అప్పుడు ఈ దైవజనుడు, ప్రభువా అడ్డగించి నన్ను ఎంత కాపాడావయ్యా. ప్రియులారా, అంతేకాదు, ఒక దైవజనుడు కుటుంబం మన భారతదేశంలో సేవ చేసింది, ఇంగ్లాండ్ వెళ్ళింది. అక్కడి నుంచి టైటానిక్ ఓడకి వాళ్ళు అమెరికాకి వెళ్ళాలి. ప్రియులారా, ఆ టైటానిక్ ఓడలో వీళ్ళకి సీటు దొరకల. ఆ రోజున అదొక ప్రెస్టేజ్ అన్నమాట. అయ్యో, మేము ఇన్ని సంవత్సరాలు మిషనరీలుగా ఇక్కడ సేవ చేసి తిరిగి దేశానికి వెళ్తుంటే అందులో టికెట్ దొరకలేదే అని వాళ్ళు కుంగిపోయారు. ప్రియులారా, మీకు తెలుసు 11th ఏప్రిల్ 1912 అది ప్రారంభమైంది. 3 రోజులు సముద్రంలో ప్రయాణం చేసింది, అట్లాంటిక్ మహాసముద్రంలో. 14th ఏప్రిల్ 1912 3 రోజులకి ఐస్బర్గ్ను గుద్దుకొని 2208 మందిలో 1503 మంది జల సమాధి అయిపోయారు. అప్పుడు ఆ దైవజనుడు ఎంత కృతజ్ఞతలు తెలియచేశాడు చూసారా ప్రియులరా. దేవుడు దావీదును కూడా తన ప్రజలకు వ్యతిరేకముగా వెళ్లకుండా ఫిలిస్తీ సర్దారుల్నే ప్రేరేపించి అడ్డగింప చేశాడు. మనం విధేయులంగా ఉన్నప్పుడే కాదు, నువ్వు అనేక సార్లు అవిధేయమైన వ్యక్తిగా ఉన్నా కూడా దేవుడు కాపాడాడు. అందుకే ఇక్కడ ఉండగలిగాం ప్రియులారా. మనం మంచోళ్ళం కాబట్టి కాపాడబడి ఇక్కడ లేవు. తిరుగుబాటు చేశాం, అవిధేయులమయ్యాం, మొండిగా ప్రవర్తించాం, లోబడాల్సింది అనేక సార్లు లోబడలా, ఎదురాడాం, పోరాటం చేశాం దేవుడికి వ్యతిరేకంగా. కానీ కృప కలిగిన దేవుడు మనం చనిపోవటం ఇష్టం లేక ఆయన మనల్ని వదిలిపెట్టలేదు. ప్రియులరా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తండ్రి అంట తనకిష్టమైన కుమారుణ్ణి శిక్షిస్తాడంట. చచ్చిపోవాలని కోరుకోడు, కానీ ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. దావీదుని దేవుడు శిక్షకు అనుమతించాడు. చివరిగా 30వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి ఏం జరిగిందో చూడండి. సరే, యుద్ధానికి వద్దని వెనక్కి పంపించారు.
సిక్లగు పట్టణం దగ్గరికి వీళ్ళు ఉండేది సిక్లగు అనే ప్రాంతంలో ఉంటున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే అమాలేకీయులు దండెత్తి ఆ దేశం మీదకి వచ్చి ఆ దేశంలో ఉన్న అన్నిటినీ దోచుకొని ఏం చేశారు? 2వ వచనంలో ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక. ప్రియులారా, దావీదు ఏం చేశాడు? ఇందాక దయ లేదు, దాక్షిణ్యం లేదు, స్త్రీలు లేదు, పిల్లలు లేదు, అందరినీ చంపేశాడు. ఇక్కడ వీళ్ళు స్త్రీలను చంపక, బిడ్డల్ని స్త్రీలని వాళ్ళు చంపలేదు. ప్రియులారా, వాళ్ళు చంపల. ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఏం చేశాడంటే అక్కడ దావీదుతో అప్పటి వరకు మిత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా తమ కుటుంబాల్లో దావీదు వెంట ఉండటాన్ని బట్టి అన్ని కాలిపోయినాయి. అమాలేకీయులు వెళుతూ వెళుతూ వీళ్ళకి కలిగి ఉన్నాయి అన్ని కాల్చేసి వెళ్ళిపోయారు. భార్య బిడ్డల్ని బందీలుగా తీసుకొని వెళ్ళిపోయారు. రాళ్ళు రువి చంపేద్దాం అనుకున్నారు. దేవుడి పరిస్థితి అనుమతించాడు. మొదట చదువుకున్న వాక్యం ఏంటి? చదవండి, 132. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. ప్రియులారా, దేవుడు దావీదు యొక్క దృష్టిని ఆకీషు మీద నుండి తన మీదకి తిప్పుకోవటానికి ఈ బాధలను అనుమతింపచేశాడు. ఇప్పుడు దావీదు ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. అందరూ దూరం అయిపోయారు. ఇక ప్రజల ప్రాణాలు విసిగిపోయినాయి. ఈ దావీదుతో ఉండటం మూలంగా మనకెన్ని తిప్పలు వచ్చినాయి అని రాళ్లతో కొట్టి చంపబోయినప్పుడు 6వ వచనంలో చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. ప్రియులారా, ఇంతకు ముందు అసలు యెహోవా అనే పదమే లేదు. ప్రార్థన చెయ్యాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. 7వ వచనములో పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా. చూసారా? ఇప్పుడు అంటున్నాడు, అయ్యా దేవుని ఏం తీసుకొస్తారు? ఏఫోదు తీసుకొని రండి అయ్యా. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ప్రియులరా, దావీదు అంటున్నాడు, ఏఫోదు తీసుకొని రండి, మనం దేవుని దగ్గర విచారణ చేద్దాం. ప్రార్థన మానివేసిన దావీదు దేవుడు శ్రమలను అనుమతించి, నువ్వు ఆకీషు మీద కాదు దృష్టి పెట్టాల్సింది, సిలువలో నీ కోసం వేలాడుతున్నా నా మీద దృష్టి పెట్టు. ప్రియులరా, నువ్వు ఎవరి మీద దృష్టి పెట్టావు? దేని మీద దృష్టి పెట్టావు? నీ దృష్టి దేని మీదకి వెళ్ళిపోయింది? అందుకే శ్రమల ద్వారా దేవుడు ఆరోగ్యంలో శ్రమలు, ఆర్థిక పరిస్థితులలో శ్రమలు, హృదయంలో నెమ్మది లేకుండా నీకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే దేవుడి మీద దృష్టి పెట్టటంలా నీ దృష్టి ప్రక్కకు తొలగింది. ఆకీషు మీద దావీదు దృష్టి పెట్టాడు. ఆకీషు కాదు దావీదుని కాపాడేది పరిశుద్ధాత్మ దేవుడు, సిలువ మీద వేలాడుతున్న రక్షకుడు. ఆయన దగ్గరికే నువ్వు రావాలి, ఆయన్నే చేరుకోవాలి, ఆయన ఆశ్రయం కోరాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ప్రియులరా, ఇప్పుడు దావీదు దేవుని దగ్గర విచారణ చేయగా, ప్రియులరా, ఏం చేశాడు దేవుడు? ఒక అమాలేకీయుడే దొరికేటట్లుగా చేసి, వాళ్ళు వెళ్ళిన మార్గము దావీదుకి తెలిసేటట్లుగా చేసి 19వ వచనంలో కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా. ప్రియులరా, ప్రార్థన చేసినప్పుడు దావీదుకు కలిగిన
బాధలన్నిటిలో అతన్ని పక్షముగా జ్ఞాపకం చేసుకుంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అవిధేయుడుగా ఉన్నప్పుడు కూడా, విశ్వాసం కోల్పోయినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన మానివేసినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. శత్రువుతో చేయి కలిపి జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులరా, వేషధారిగా మారినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని కరుణించి ఓర్పు పట్టి దేవుడు తిరిగి ఆయనకు ఒక తరుణం ఇచ్చి పశ్చాత్తాపడే పరిస్థితులు సృష్టించి దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయకుండా ఫిలిష్తీయుల సర్దారుల చేత వద్దు మాతో నువ్వు యుద్ధానికని వెనుకకు పంపించి దావీదు తప్పు చేయకుండా కాపాడి చివరికి దావీదుకు ఊపిరాడని పరిస్థితి తీసుకొని వచ్చి దావీదు దేవుని పాదముల మీద పడక తప్పని పరిస్థితి తీసుకొచ్చి కరుణామయుడైన దేవుడు తిరిగి దావీదుని మొత్తం కోల్పోయినవన్నీ పోగొట్టుకున్నవన్నీ ప్రియులరా విశ్వాసం పోగొట్టుకున్నాడు. తిరిగి విశ్వాసం సంపాదించుకున్నాడు. దేవుని శత్రువుతో చేయి కలిపినవాడు, ఫిలిస్తీయులతో చేయి కలిపినవాడు తిరిగి దేవుడితో చేయి కలిపాడు. అంటున్నాడు, రోజుకి 7 సార్లు స్తుతిస్తా, 3 సార్లు ప్రార్థన చేస్తా. ప్రార్థన పోగొట్టుకున్నవాడు 10 సార్లు దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడుగా మారిపోయాడు. వేషధారిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి జోముల్లో నువ్వు నన్ను పరిశోధించినా ఏ తప్పిదమో నీకు కానరాదు. దావీదు హృదయం పూర్తిగా మారిపోయింది. ప్రియులరా, ప్రియులరా, దేవుడెంత ప్రేమమయుడు. తిరుగుబాటు చేసిన నీ పట్ల నా పట్ల ఓర్పు పట్టలేదా? ఎన్నిసార్లు తిరగబడ్డాం, ఎన్నిసార్లు భక్తిలో జారిపోయాం, ఎన్నిసార్లు విశ్వాసంలో వెనుకం చేశాం. ఈ 2025వ సంవత్సరములో దేవుడు తిరిగి నీకు అన్నీ ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నువ్వు చేయాల్సింది. దావీదు ఏం చేశాడంటే, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షంగా జ్ఞాపకం చేసుకోయ్యా అని మొర్ర పెట్టాడు. ఆయన మొర్ర పెట్టినప్పుడు కరుణామయుడు ఆ మొర్ర దాటిపోయే దేవుడు కాదు. నువ్వు మొర్ర పెడితే నీ మొర్ర కూడా దాటిపోడు. నిన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితంలో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి నాకు అనుగ్రహించండి నాయన, నాకు సహాయం చేయండి నాయన. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రియ ప్రభువా, నిజమే దావీదు జీవితంలో ఎన్నో ఉన్నతమైన సంఘటనలు ఉన్నాయి, మరెన్నో బలహీనమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ బలహీన సమయాలలో కూడా దావీదుని జ్ఞాపకం చేసుకొని తిరిగి నిలబెట్టి, అయ్యా, ప్రార్థన వదిలివేసిన దావీదు తర్వాత 2 సమూయేలు 2వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మేము వెళ్ళే కొలది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా యొద్ద విచారణ చేయగా మాటి మాటికి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించే వ్యక్తిగా మారిపోయాడయ్యా. అట్టి బిడ్డలుగా మమ్మందరినీ ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.